వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండువ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ముద్రగడను ఫామ్లోకి తెచ్చిన జగన్ అని చెప్పేసి నేను టైటిల్ పెట్టడం జరిగింది. ఈరోజు చూసినట్లయితే ముద్రగడ విషయంలో జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో క్లారిటీ ఉన్నారా అంటే ఉన్నారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటీవల కాలం వరకు కూడా ఆయన ప్రతిపక్షానికి పరిమితమైన ఈ ఏడాదిన్నరలో సరే ముద్రగడని ఒకవైపు నిలబెట్టుకుంటూనే పార్టీ కోసం అటు కాపు సామాజిక వర్గాన్ని ఎలాగైనా దగ్గర చేసుకోవాలని ప్రయత్నాలు చాలా చేశారు జగన్మోహన్ రెడ్డి. మనం చూసినట్లయితే పవన్ కళ్యాణ్ మీద చాలా సానుకూలంగా ఉన్నారు స్టార్టింగ్. ఎక్కడైనా సరే పవన్ కళ్యాణ్కి టీడీపీ నుంచి ఏమైనా ఇబ్బంది వస్తే ఇంకేముంది ఆ బంధం విచ్ఛిన్నం అవుతుంది అంటూ కూడా ఒక గోబెల్స్ ప్రచారం చేసేవాళ్ళు. పవన్ కళ్యాణ్ గట్టిగా తుమ్మినా కూడా ఇంకేముంది చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా తుమ్మేళ్ళు అని చెప్పేవాళ్ళు. సో అలా ఏది జరిగినా పవన్ కళ్యాణ్ వాళ్ళు ఏదో రెస్క్యూకి వచ్చినట్టు, పవన్ కళ్యాణ్ అంటే తమకు ప్రేమ ఉన్నట్టు, సో పవన్ కళ్యాణ్కి అవమానాలు జరుగుతున్నాయి అని చెప్పి పేపర్లో పెద్ద బ్యానర్ ఐటమ్స్ వేసి వార్తలు రాసేవాళ్ళు. ఎన్ని రకాలుగా వాళ్ళ బంధాన్ని విచ్ఛిన్నం చేయాలని చూసినా అటు పవన్ కళ్యాణ్ కానీ ఇటు చంద్రబాబు నాయుడు లోకేష్ కానీ చాలా స్ట్రాంగ్గా చాలా వైసీపీ మీద పూర్తి స్థాయి అవగాహనతో వాళ్ళు వ్యవహరించారు. అందుకే పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ కానీ ఎక్కడ బయటకు వచ్చినా ఇంకో 15 ఏళ్ళు మా కూటమి కలిసే ఉంటుంది, ఈ 3 పార్టీలు కలిసే అధికారంలో ఉంటాం, మీరేం టెన్షన్ పడొద్దు అని చెప్పి చెప్తా ఉన్నారు. సో వైసీపీ పవన్ కళ్యాణ్ విషయంలో వేసిన ప్లాన్స్ అన్నీ కూడా అటర్ ఫ్లాప్ అవుతూ ఉన్నాయి. ఎలాగైనా ఎక్కడో చాట పవన్ని కవ్విస్తే పవన్ టీడీపీ మీద తిరగబడి బయటకు వస్తే ఆల్మోస్ట్ వాళ్ళ బంధాన్ని విచ్ఛిన్నం చేసినట్టే అనుకొని వైసీపీ సంబరపడతా వచ్చింది, కానీ ఆ పప్పులేం ఉడకట్లా ఈ రోజున. అది అయిపోయింది. లోకేష్ మాటకు ముందు నా అన్న అంటూ కూడా పవన్ కళ్యాణ్ని ఎమోషనల్గా హత్తుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ. అంత ప్రయారిటీ ఇస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్. ఆయన కూడా తన మార్కు పాలన ఏంటో చూపిస్తూ ఉన్నారు. ఇలాంటి సందర్భంలో ఈరోజు కాపు సామాజిక వర్గ ఓటర్లు తన వైపు ఉంటారేమో అనుకున్నారు పవన్ కళ్యాణ్ కానీ సానుకూలంగా ఉంటే. ఆ సీన్ కనిపించట్లేదు కాబట్టి అటు రాధా మీద వంగవీటి రాధా మీద కూడా ఫోకస్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి. ఎలాగైనా సరే రాధాని తన పార్టీలోకి తీసుకొచ్చుకోవాలని చెప్పేసి చాలా సీరియస్ ప్రయత్నాలు చేశారు. ఎన్నికలకు ముందు చేశారు, రాధా ససమేరా అన్నారు. ఇటీవల కూడా మళ్ళా అదే స్థాయిలో ప్రెషరైజ్ చేశారు ఆయన్ని. కొడాల నానిని, వంశీ లాంటి వాళ్ళని పంపించి వాళ్ళ ఇంట్లో ఫంక్షన్స్కు ఎన్నోసార్లు రాధాని ఆహ్వానించే ప్రయత్నం చేశారు. కానీ రాధాకు జగన్మోహన్ రెడ్డితో ఉన్న గత అనుభవాలు కానీ ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ కానీ ఈరోజు ఆయన అందుకే జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి అయితే ససిమేరా వెళ్ళను అని తేల్చి చెప్పేస్తున్నారు. ఇక ఆయన వల్ల కాలేదు కాబట్టి అటు ఆయన చెల్లైన ఆశా కిరణ్ కూడా పట్టుకున్నారు ఆయన, వంగవీటి ఆశా కిరణ్. ఆవిడ ఇటీవలే వచ్చి తన నాన్న ఆశయాలు కొనసాగిస్తానని చెప్పి కొన్ని రోజులు రంగానాడు పేరుతో హడావిడి చేశారు. ఆవిడ వైజాగ్లో రంగానాడు నిర్వహించి అయితే ఆవిడ అటు వైసీపీలోకి తీసుకెళ్తున్నారు, ఆవిడ వైసీపీ ఎజెండానే, ఆవిడ మాట్లాడేది జగన్మోహన్ రెడ్డి వాయిస్ అని అందరూ అనుకున్నారు. కానీ బట్ ఆ విషయంలో ఆవిడ చాలా క్లారిటీగా చెప్పున్నారు. సో ఎందుకు ఆవిడని ఎలాగైనా తీసుకురావాలనుకున్నారు, కానీ ఆమె అసలు ఎటువైపు ఏ స్టెప్ తీసుకుంటుందని కూడా తెలియట్లా. అలాగని రాధాకున్న ఫాలోయింగు ఆశా కిరణ్కి కూడా ఉంటుందా అంటే అందులో కూడా చాలామందికి అనుమానాలు అయితే ఉన్నాయి మొన్న రంగానాడు జరిగిన తర్వాత సిచ్యువేషన్లో. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు కాపు ఓటర్లను దగ్గర చేసుకోవాలి అంటే కాపు సామాజిక వర్గాన్ని అప్లిఫ్ట్ చేయాలి. ఆ క్రమంలోనే ముద్రగడ్ని జగన్మోహన్ రెడ్డి పైకి లేపుతా ఉన్నారు. ఈరోజు ఆయన ఇటీవల అనారోగ్య కారణాలతో చాలా సీరియస్గా హాస్పిటల్కి పరిమితమయ్యారు. ఇప్పుడే కోలుకుంటా ఉన్నారు. ఆల్రెడీ అతను ఎప్పటి నుంచి వైఎస్ఆర్తోని అసోసియేట్ అయ్యారు, ఆ పార్టీతోని. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డితోని ఏ స్థాయిలో ఆయనకు ఒక క్లోజ్ బాండింగ్ ఉందనేది మనందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి ఒక టీంను పంపిస్తే కాపు సామాజిక వర్గ రిజర్వేషన్ల కోసం ముద్రగడ ఉద్యమానికి మద్దతు అని చెప్పి పేరుకు పంపించి సో తుని రైళ్లు తగలబెడతానికి ఆ టీం అంతా కూడా కారణమైంది. ఎవిడెన్స్తో సహా దొరికిపోయారు భూమన దగ్గర నుంచి అంబటి దాకా చాలామంది. సో అలా జగన్మోహన్ రెడ్డితో అంట కాగుతూ వచ్చాడు ముద్రగడ పద్మనాభం. జగన్మోహన్ రెడ్డిలో ఆయన ఏం చూశారనేది ఎవరికి తెలియదు, కానీ తన ఉద్యమాన్ని జగన్మోహన్ రెడ్డి దగ్గర కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టారు ఆయన. స్వయంగా రిజర్వేషన్ అంశం నా చేతిలో లేదు అని జగన్మోహన్ రెడ్డి క్లారిటీగా చెప్పినా బట్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ మాత్రం చేసేవాళ్ళు కాదు. చంద్రబాబు నాయుడు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసిన, రిజర్వేషన్ అంశం మీద తీర్మానం చేసి ఢిల్లీకి పంపిన, ఆర్థికంగా వెనుకబడే విద్యార్థులను ఆదుకున్న, విదేశీ విద్య పేరుతో కాపు స్టూడెంట్స్ని చాలామందిని విదేశాలకు పంపించిన, బట్ ఎక్కడ కూడా ఆయన సానుకూలంగా ముద్రగడ ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ ఇంకా దారుణంగా హ్యూమిలేట్ చేసి మొన్న ఆయన గెలుపుకి నిజంగానే ఆయనే కారణమయ్యారు. ఈరోజు 100% స్ట్రైక్ రేట్. అందుకే బుద్ధి తక్కువయ్యి అన్నాను, నా పేరు మార్చుకుంటానని చెప్పేసి పేరు కూడా మార్చుకున్నారు ఈరోజు పద్మనాభ రెడ్డి అని చెప్పేసి. ఇక తన కొడుకు గిరికి ఈరోజు ఇన్ఛార్జ్ పదవి ఇచ్చారు పత్తిపాడు. ఏదో అక్కడ హడావిడి చేస్తున్నారు కానీ అంతగా ఫోకస్ కావట్లే. ఈయన ఆల్రెడీ పత్తిపాడు నుంచి ఓడిపోయినప్పుడు గతంలో అక్కడ శపథం చేసి వచ్చాడు, నన్ను ఓడించారు కాబట్టి ఈ కాన్ఫరెన్స్లో నేను అడుగు పెట్టను అని చెప్పేసి. ఇక అసలు రాజకీయాల్లో కూడా ఉన్నాను కూడా అన్నారు చాలాసార్లు. కానీ ఈరోజు చూస్తే జగన్మోహన్ రెడ్డి ఆయన్ని పిఠాపురంలో పవన్ కళ్యాణ్ మీద పెట్టేందుకు రెడీ చేస్తున్నారన్న ప్రచారం జరుగుతూ ఉంది. లేదు అది కాకుండా అంటే రాష్ట్ర స్థాయి సలహాదారు పదవి కూడా ఇస్తారు ముద్రగడకి, తన క్యాంప్ ఆఫీస్లోనే ముద్రగడని పెట్టుకుంటారు జగన్మోహన్ రెడ్డి అని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ధర్మాన్ లాంటి వాళ్ళకి ఆఫర్ చేశాను, ఆయన సుముఖంగా లేరనే ప్రచారం కూడా ఉంది. అందుకే
తనకు స్ట్రాటజిస్ట్గా, తనకి అన్ని సలహాదారుగా, తనకు అన్ని సలహాలు ఇచ్చేందుకు, రాజకీయంగా ముందుకు నడిపించేందుకు ముద్రగడ అయితే కరెక్ట్. ముద్రగడ తన కోర్ టీంలో ఉండాలని జగన్ భావిస్తూ ఉన్నారు. సో మొత్తానికి ముద్రగడని ఇప్పటికే అప్రోచ్ అయినట్టు కూడా చెప్తున్నారు. ఇప్పుడిప్పుడే ఆయన అనారోగ్యం నుంచి కోలుకునే ప్రయత్నం జరుగుతోంది. పూర్తి స్థాయిలో ఆయన జగన్మోహన్ రెడ్డి తరపున ఒక స్ట్రాటజిస్ట్గానో, ఒక వ్యూహకర్తగా పనిచేసేందుకైతే ముద్రగడ రెడీ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇదే క్రమంలో ఆయన పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ మీద పోటీకి కూడా రెడీ చేస్తూ ఉన్నారు. లెట్స్ సీ మరి ఎన్నికల నాటికి జగన్మోహన్ రెడ్డి ముద్రగడ విషయంలో ఎలాంటి చేంజెస్ తీసుకొస్తారు, అసలు ముద్రగడ అన్ని రోజులు ఆ పార్టీలో ఇమడగలరా అనేది మనం చూడాల్సి ఉంది.